హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు అదే స్టార్టింగ్లోనే మామిడికాయ చూపిస్తుంది. ఏంటి అనుకున్నారా? మా చిన్నోడు లోకి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానండి. అదే పిండి బయట పెడదామని, ఇడ్లీ పిండి. అది మామిడికాయ ఉంటే చూశాడు. అది జామకాయ అనుకొని అది దెబ్బ కోసేయమని ఒకటే ఏడుపు. సుమారు పావు గంట ఏడ్చాడండి కూర్చొని. ఇది మామిడికాయ రా అన్నా కూడా వినలేదు వాడు. సరే కోసిస్తే ఒక దెబ్బ తించొస్తాడు కదా, వాడికే తెలుస్తుంది కదా అని ఒక దెబ్బ అయితే కోసిచ్చాను. అది కొంచెం కొరికేసి పుల్లగా ఉండేసరికి తీసుకొచ్చి మళ్ళీ ఆడే పెట్టేశాడు. సో ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ కొబ్బరి చట్నీ అయితే చేశానండి. పిల్లలు ఏదైనా ఒక్కొక్కసారి భలే మొండి పట్టు పడతారండి. ఎంతసేపు చెప్పినా వినలే. అది జామకాయ కాదు నాన్న, అది మామిడికాయ అని నేను ఎంతసేపు చెప్పినా వినలే. అమ్మ నా జామకాయ అంట తిరుగుతా ఉండండి నా వెనక. సో వాడికైతే ఇంకా అది కోసిచ్చేసరికి ఆ పని చేశాడు వాడు. ఇంకా పల్లి చట్నీ అయితే చేస్తున్నానండి. పల్లి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. ఈ మిరపకాయలకి ఎక్కువ నేను పండు మిరపకాయలే యూజ్ చేస్తానండి. పచ్చిమిరపకాయలు కానీ వాడానంటే మా ఇంట్లో ఒక యుద్ధమే జరిగిద్ది మా ఆయనతోటి. మా ఆయన పచ్చిమిరపకాయలు అసలు వేస్తే తినడండి. అసలు అదేందో తెలీదు ఆయనకి. అసలు ఇష్టం ఉండదు ఆయన పచ్చిమిరపకాయ కానీ వాడితే. సో పచ్చిమిరపకాయల బదులు పండు మిరపకాయలు యూజ్ చేస్తూ ఉంటాను నేను. ఇంకా కొంచెం బాగా పండిపోయినాయి అనుకోండి, అవి ఎత్తి బయట ఎండలో కానీ పెట్టేస్తే కొంచెం బాగా ఎండిపోయి ఒట్టి మిరపకాయలు అవుతాయి కదా, అవి అయితే తాలింపుల్లోకి అయితే యూజ్ చేస్తూ ఉంటాను. నాలాగా మీలో ఎవరైనా యూజ్ చేస్తారండి అలాగా? అంటే ఎండుమిరపకాయలు మనం ఎక్కువ రేటు ఉంటాయి ఎండుమిరపకాయలు, అవి తెచ్చి తాలింపుల్లో వేసుకొని, తాలింపులో వేసిన ఎండుమిరపకాయలు ఎలాగో మనం ఎవరు తినేవాళ్ళు ఉండరు కదా, బయట పడేస్తూ ఉంటారు, తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా అందుకని ఇంకా వాటి బదులు నేనైతే ఇవి వాడుతుంటాను. ఇంకొకటి ఏంటంటే తాలింపులో వేసిన ఎండుమిరపకాయ అయితే నేను పడేయనండి. ఇంకా మా ఇంట్లో పిల్లలు తినేవాళ్ళు లేరు. మా ఆయన అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. మిరపకాయని చూస్తే, ఏ మిరపకాయ అయినా సరే, మిరపకాయ చూస్తే ఇంకా దాని చూపే మారిపోద్ది. మా ఆయనకి అసలు తినడు మా ఆయన. నేనైతే తాలింపులో మిరపకాయ నాకు భలే ఇష్టం అండి. పప్పులో మిరపకాయ అట్లా వేసినా కూడా నేను అన్నంతో పాటు మిరపకాయ నంచుకొని తినేస్తాను. సో ఒక్కోసారి నా కోసంగా నేను ఎక్కువ ఎండుమిరపకాయలు కూడా తాలింపులో ఎక్కువ వేసుకుంటానండి. నా అలాంటి అలవాటు మీలో ఎవరికన్నా ఉందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి. సో బయట అయితే చూడండి ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను ఈరోజు. మాకైతే ఈ మధ్య అదే చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో, ఎక్కువ తుఫాను అని చెప్పేసి వర్షాలు పడతానే ఉన్నాయండి. ఎప్పుడన్నా ఒకరోజు ఇలాగా ఎండ వస్తుంది, మళ్ళీ 1 గంట 2 గంటలు ఆగిన తర్వాత మళ్ళీ అలాగూ మబ్బు పట్టేసి సన్న జల్లు అయితే పడతా ఉంది. సో ఇంక ఇవైతే సొద్దలండి. పోయినసారి నాగుల చవితికి సొద్దలు అయితే తెచ్చిపెట్టాను. ఇంకా వాటిలో కొంచెం ఉంటే పిల్లలకైతే ఇలా మొలకలు అయితే వేసానండి. చిన్నోడు కానీ పెద్దోడు కానీ బాగా ఇలా మొలకలు వేస్తే తింటారండి. సో అందుకని వేసాను, తినేదానికి బాగుంటాయి కదా, అండ్ హెల్త్కి కూడా మంచిది కదా అప్పుడప్పుడు ఇలా తింటే. పిల్లలకి ఇట్లాగా చిరుధాన్యాలు అయితే అలవాటు చేద్దామని చెప్పేసి అలా కొంచెం అయితే వేసి ఇచ్చాను. అందులో అయితే కొంచెం బెల్లం కానీ వేసిస్తే ఇంకా బాగా తింటారండి. సో అందుకనేసి కొంచెం వేసిస్తాను పిల్లలకి అలాగా. ఇంకా నేనైతే ఈరోజు సాంబార్ చేసుకోవాలనుకున్నానండి. బాగా ములక్కాడలు అవన్నీ వేసేసి సాంబార్ చేసుకోవాలనుకున్నాను. వారంలో ఒకసారి అయితే అన్ని కూరగాయలు ఇలా వేసేసి ఒకసారి సాంబార్ అయితే చేస్తూ ఉంటానండి. కూరగాయలు తెస్తుంటారు కదా, వాటిలో అవి ఒకటి తీసి పెట్టేసి ఇంకా అలాగైతే చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే ములక్కాడ వేసి సాంబార్ చేసుకోవాలనుకున్నానండి. ఆయన బజార్ నుంచి వచ్చేటప్పుడు తెమ్మంటే ఆయన అయితే మర్చిపోయి ఇచ్చాడు. ఇంకా ఇంటి దగ్గరలో ఒక షాప్ అయితే ఉంటే అక్కడ కూడా వెళ్ళి చూశానండి. అక్కడ కూడా ములక్కాడలు అయితే లేవు. అప్పుడప్పుడు ఏమన్నా తినాలనిపించినప్పుడు అవి దొరకవండి, అదేందో. ఇంకా ఉదయాన్నే మామిడికాయ అయితే కట్ చేశాను కదా, ఇంకా ఆ మామిడికాయ కూడా వేసుకున్నాను. ఇందులో క్యారెట్, ముల్లంగి, బెండకాయలు, మామిడికాయ వేసేసి అయితే సాంబార్ చేసుకుంటున్నానండి. అప్పుడప్పుడు పప్పుచారు కంటే కూడా సాంబారే రుచి అనిపిస్తుందండి మా ఇంట్లో. ఎందుకు అంటే ఎక్కువగా డైలీ పప్పుచారు అయితే చేస్తూ ఉంటాను కదా, ఎప్పుడన్నా ఇలా కాయలు వేసి సాంబార్ చేస్తే ఆ రోజు అబ్బా వేరే కూర ఏం తిన్నామబ్బా అనిపిస్తుంది. అంటే పప్పుకు బదులు నార్మల్గా కూరలు వేరే వేరే ఉంటాయి, కానీ ఎక్కువగా పప్పుచారు చేస్తూ ఉంటాను కదా డైలీ ఇంట్లో. సాయంత్రం అయితే పప్పుచారు కంపల్సరీ చేస్తూనే ఉంటాను నేను.
సో ఒక పూట కాకపోయినా ఒక పూట పప్పుతో ఇలా అవన్నీ తిన్నాం కదా అనిపిస్తుంటుంది నాకు. ఇంకా అందుకనేసి ఇంకా వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా చేస్తానండి. నాకు ఒట్టి పప్పుచారు తిని తిని వెగట పుట్టేస్తుందండి. పప్పుచారు అంటేనే నాకు ఇంతకుముందు భలే ఇష్టంగా తినేది పప్పుచారు అంటే, ఇప్పుడు పప్పుచారు తినాలంటేనే కష్టంగా ఉంది నాకైతే. సో ఈరోజు అయితే పని కొంచెం తొందరగా ముగిచ్చేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా ఉదయాన్నే ఈరోజు మొబైల్ చూస్తూ ఉన్నానండి. మొబైల్లో ఇది మిథునం సినిమా ఉంది కదా, ఎస్పి గారిది. ఆ మూవీ చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. నేనైతే ఎన్నిసార్లు చూశానో లెక్క లేదండి ఆ సినిమా. అది పాట వచ్చింది, ఇంకా నాకైతే ఇంకా అప్పటి నుంచి ఆ మూవీ మళ్ళీ ఒకసారి చూడాలని అనిపిస్తూ ఉంది. సో అందుకనేసి పని అంతా ముగిచేసుకొని ఈరోజు ఆ మూవీ అయితే చూడాలి అని ఫాస్ట్గా అయితే పని చేసేస్తున్నాను. ఇంకా సాంబార్ కూడా ఫాస్ట్గా అయితే చేసేసాను. సో పిల్లలు అయితే కొంచెం అల్లరి చేస్తున్నారండి. ఇంకా వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏమనుకోవద్దు. పిల్లలు కదా కంట్రోల్ చేయలేనండి, ఒక్కొక్కసారి ఎంత చెప్పినా వినరు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా కాయలన్నీ వేసేసి సాంబార్ అయితే పెట్టేశాను కదా, ఇంకేం లేదు. తినే ముందుగా అప్పడాలు వడియాలు అయితే వేయించేసేసుకుంటాను. ఇంక ఇది సాంబార్ అయితే పెట్టేసి పక్కన పెట్టేసి ప్రశాంతంగా, పిల్లలు కూడా నిద్రకొచ్చే టైం అయిందండి. ఇంకా పిల్లల్ని కాసేపు పడుకోబెట్టేసి ప్రశాంతంగా మూవీ అయితే చూడాలని ఇంకా చేసేసుకుంటున్నాను. సో మీలో ఎంతమందికి ఆ మూవీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంటుందండి, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఒక్కసారి చూస్తే ఇంకొకసారి కూడా చూడాలి అనిపించేటట్టు ఉంటుందండి మూవీ. భార్యాభర్తలు ఎలా ఉండాలి అని ఆ మూవీ చూస్తే అర్థమవుతుందండి, చాలా బాగుంటుంది. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేనైతే ఇంకా మూవీ చూసేసానండి. మూవీ చూసేసిన తర్వాత ఈవినింగ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చామండి. ఇంకా గుడి దగ్గర అయితే చిన్న వీడియో అయితే తీశాను. అదేంటోనండి, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా కొంచెం సైలెంట్గా ఉంటారు. ఈ టెంపుల్కి తీసుకొస్తే మాత్రం అసలు ఎంత బాగా ఆడుకుంటారో అండి. చుట్టూ తిరిగేసి ఏందో సొంత మన ఇంట్లో ఆడుకున్న విధంగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు కూడా. అసలు బాగా అనిపిస్తుంటుంది. ఇక్కడ కావల్లో ఎంట్రన్స్లో ఉంటుందండి, అంటే కావలికి వచ్చే దారిలో దగ్గరలో ఉండొచ్చు, అంటే నాకు కూడా కరెక్ట్గా తెలియదులేండి, ఉండొచ్చు. అలా బాగుంటుంది టెంపుల్ అయితే బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివయ్య ఉంటారండి. బ్యాక్ సైడ్లో నాగమ్మ ఉంటుంది. ఇవి నవగ్రహాలు కూడా ఉంటాయండి. చాలా బాగుంటుందండి గుడి అయితే. సో ఈరోజు శనివారం రోజు అండి ఈ వీడియో అయితే. ఇంకా ఆ రోజైతే గుడికి వెళ్ళేసి వచ్చాము. సో చూడండి, ఇక్కడ శివయ్య ఇక్కడ ఉండేది. బాగా వీడియో తీద్దాం అనుకున్నానండి. పూజారి గారు పక్కనే ఉన్నారు, ఏమన్నా అనుకుంటారేమో, అసలు తీయమంటారో తీయొద్దంటారో అని చెప్పేసి తెలియకుండా చిన్న బిట్ అయితే తీశాను. సో పిల్లల అల్లరి అయితే చిన్నగా లేదండి. ఈ గుడికి వస్తే చాలు అసలు వాళ్ళ అల్లరి, వాళ్ళని పట్టుకోలేను నేనైతే. ఇంకా వాళ్ళ నాన్న చూసుకుంటూ ఉంటారు. అందులోని ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళ డాడీ పిల్లల్ని మాత్రం బాగా ఆడిపించుకుంటాడండి. నాకు ఆ టెన్షనే ఉండదు. ఇంకా బ్యాక్ సైడ్లో నాగమ్మ శిలలు ఉంటాయండి. నాకైతే నాగమ్మ దగ్గరికి వెళ్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఎక్కువగా నాగమ్మని అయితే నమ్ముతానండి. నిద్ర లేచిన వెంటనే నాకు ఫస్ట్ ఆలోచన వచ్చేది నాగమ్మ, ఆమెనే అనుకుంటాను నేను. ఆమెను చూడంగానే నాకు మా అమ్మని చూసిన ఫీలింగ్ వస్తుంది, నాకు అదొక ఆనందం. పిల్లలకు కూడా దేవుడు స్వామి అట చెప్పనండి, అమ్మమ్మ అని చెప్తాను నేను. సో నేనైతే అలాగే అనుకుంటాను. ఆమెను చూస్తే చాలు నాకు అదొక హ్యాపీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గుడికి వెళ్ళాను అంటే నాగమ్మని చూడకపోతే నాకు మా అమ్మని చూడలేదన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఇంకా రాండి, ఇంకా రండి. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో తప్పకుండా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ అండి. నన్ను సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.